నీ జీవితంలో ఆగిపోయిన ఆశీర్వాదాలు మరలా ప్రారంభం కాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదో టైంపాస్గా పాస్టర్ అమ్మతేజ గారు వస్తున్నారంట కదా అని చెప్పి 4 మాటలు విని వెళ్ళిపోదామని చూస్తే దీవెనలు పొందుకోలేవు. ఒకటే పిడికిలి బిగించి కన్నీరు గారుస్తూ అయ్యా నాతోనే మాట్లాడు ప్రభువా అని కనుక ఈ వర్తమానం వింటే, నీతో మాట్లాడి నీ తల మీద చెయ్యి పెట్టి నిన్ను ఆశీర్వదించి ఇక్కడి నుంచి నీ వ్యాపారాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నువ్వు చేసే పనిని, నీ పిల్లల్ని దీవించి ఇక్కడి నుంచి నా దేవుడు పంపించబోతున్నాడా. చెవిగల వారు ఆత్మ చెప్పుచున్న మాట వినుదురుగాక. ఆమెన్. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం స్క్రీన్ మీద ఇచ్చేసే బేట. ఎస్, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా ఇవ్వబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. సంవత్సరాల తరబడి ఆ పసర పురుగులు, ఆ గొంగలి పురుగులు, మిడతలు తినివేసిన ఆ పంటను నా దేవుడు మరలా మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఆగిపోయిన ఆశీర్వాదం, అది ఏ ఆశీర్వాదమైనా కావచ్చు, అది వ్యవసాయమైనా కావచ్చు, అది వ్యాపారమైనా కావచ్చు, అది ఉద్యోగమైనా కావచ్చు, అది ఆర్థికమైన బ్లెస్సింగే కావచ్చు. ఆగిపోయిన ఆశీర్వాదాలు మరలా నీ కుటుంబం మీద రిలీజ్ చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. చూడండి 1 సమూయేలు 1వ అధ్యాయం 27వ వచనంలో ఒకసారి చదువుననా. ఈ బాలుని కొరకు నేను ప్రార్థించి తిని నేను యెహోవాను వేడుకొనిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేక సంవత్సరాలు తన జీవితంలో సంతానం లేదు, తన జీవితంలో అభివృద్ధి లేదు, చేదు చేదు చేదు. కానీ హన్నా కన్నీళ్లను చూసిన దేవుడు గర్భాన్ని తెరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా ఎన్నో సంవత్సరాలు కన్నీళ్లతో జీవించింది. హల్లెలూయా. ప్రతి సంవత్సరం దేవాలయానికి వెళ్ళేది, కానీ సమాధానం రాలేదు. పెనిన్న అవమానించింది, అయినా తను ప్రార్థన విడిచిపెట్టలేదు. హల్లెలూయా. కానీ ఒక రోజు వచ్చింది, తన కన్నీళ్లను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, సమూయేలునిచ్చాడు. కొట్టు గట్టిగా చప్పళ్ళు, కొట్టు గట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీ ప్రార్థనకి జవాబు ఆలస్యం కావచ్చు, కానీ సమాధానం రాకుండా అయితే ఉండదు. హల్లెలూయా. నేను ఒకటే నమ్ముతున్నాను, ఈరోజు నీ ప్రార్థన వెనకాల ఆలస్యం ఉందా? ఆ ఆలస్యం వెనకాల నా దేవుడు అద్భుతం దాచి ఉంచాడు. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి, నమ్ముతున్న వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టాలి. హల్లెలూయా. నువ్వు ఎవరిని నమ్ముకొని వచ్చావు చెప్పండి? ఎక్కడిని, ఎవరిని నమ్ముకొని వచ్చావు చెప్పండి గట్టిగా? దేవుణ్ణి నమ్ముకున్నావు. నీవు నమ్మిన దేవుడు నీకు అన్యాయం చేస్తాడా? నీవు నమ్మిన దేవుడు నీ చెయ్యి విడిచిపెడతాడా? నీవు నమ్మిన దేవుడు నిన్ను వదిలిపెడతాడా? నో. బంధువులు విడిచిపెట్టిన, రక్త సంబంధికులు విడిచిపెట్టిన, అన్నదమ్ములు విడిచిపెట్టిన నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. విడిచిపెడతాడా? విడిచిపెడతాడా? విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. కొంచెం ఆశీర్వాదం లేట్ అయితే దేవుడిని నిర్లక్ష్యం చేస్తారు. కొంచెం ఆలస్యం అంటే ఆలస్యం అయితే ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తారు. కొంచెం ఆలస్యం అయితే మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కొంచెం ఆలస్యం అయితే అసలు విశ్వాసం కోల్పోతారు. నో,
చావైనా బ్రతుకైనా ఒకేలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ఆమేన్. అబార్షన్ అయిందనుకో, ఇక మందిరానికి రావడం మానేస్తారు. కొంచెం అప్పులైనామనుకో వెనక్కి వెళ్ళిపోతారు. ఆమేన్. నో, చిన్న శ్రమలు, చిన్న రోగాలు, చిన్న బాధలు, చిన్న నిందలు, చిన్న కష్టాలు దేవుడు మన జీవితంలో అద్భుతము చేయకుండా ఉండలేడు. ఏమండి, పుచ్చిపోయినది, పురుగులు పట్టింది దేవుడు ఇయ్యడండి. ది బెస్ట్ దేవుడు ఇస్తాడు. కట్టుగట్టిగా చెప్పడం. ఆమేన్. ఎక్కడో ఖమ్మం అవతల ఎక్కడో ఊరు ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి పేరేంటి? దేవుడు చెప్పాడు, డాక్టర్స్ చెప్పారు ప్రెగ్నెన్సీ తీసేయాలని. అమ్మ తేజన్న దగ్గరికి వెళ్తే అద్భుతం జరుగుతుందని చెప్పి వచ్చింది. వస్తే నేను ప్రార్థన చేస్తే దేవుడు నాతో అన్నాడు, ఇది కాదు, అద్భుతమైన బహుమానాన్ని నేను ఉంచిన అన్నాడు. దీన్ని తీసేసేస్తున్నాను, అద్భుతమైన బహుమానం ఇవ్వబోతున్నాను అన్నాడు యేసయ్య. అయితే తల మీద చేయబెట్టి ప్రార్థన చేసినాను. ప్రభువా, ఏంటి ప్రభు అంటే, చెప్పు, ఈ బిడ్డకు నేను సమూయేలుని ఇవ్వబోతున్నాను అని చెప్పు అన్నాడు. హల్లెలూయా. అమ్మ, ఇది ఉండదు, సమూయేలు అయితే మరలా పుట్టబోతున్నాడమ్మా అని చెప్పాను. చర్చి బయటికి వెళ్ళిపోయింది కోపంగా. వాళ్ళ బంధువులందరూ అమ్మ తేజన్న అంటే, అమ్మ తేజన్న ఏంది, ఎక్కడి నుంచి వచ్చినాం మనం, ఇది కాపాడాలి కదా అని చెప్పంటే బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు మాట్లాడాడంట, బిడ్డ పో, నా బిడ్డ అమ్మ తేజతో ప్రార్థన చేసుకోపో అన్నాడంట. గేట్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ మరలా వచ్చింది. మళ్ళీ ఏంట్రా వచ్చినావు బిడ్డ అంటే, యేసయ్య నన్ను వెళ్ళమన్నాడన్నా, మళ్ళీ నిన్ను అపార్థం చేసుకున్నానన్నా, నిన్ను తిట్టుకున్నానన్నా, చెయ్యన్న ప్రార్థన అని చెప్పి అంటే కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసిన. ఆమేన్. రాసి పెట్టుకోండి, ఇద్దరు కూడా మరుసటి ఏట చక్కని సమూయేలు పుట్టబోతున్నాడని చెప్పినాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరం తిరగక ముందే అద్భుతమైనటువంటి కుమారుడు పుట్టాడు. ఎన్ని కేజీలు పుట్టాడు మైక్? ఎన్ని కేజీలు? 4 కేజీల సమూయేలు పుట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. అరే, శ్రమలను బట్టి, నిందలను బట్టి, కష్టాలను బట్టి మనం వెనక్కి ఆగిపోకూడదు. శ్రమలను నా దేవుడు సిరులుగా మారుస్తాడు. చెప్పండి గట్టిగా, శ్రమలను నా దేవుడు సిరులుగా మారుస్తాడు. అందుకనే మనం ఎటువంటి అనుభవంలోకి వెళ్ళాలి తెలుసా? ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. అమ్మా, ఏ ఆశలతో వచ్చారు ఇక్కడికి? కళ్ళు మూసుకోండి. ఏ ఆశతో వచ్చావో, ఏ గమ్యం పెట్టుకొని వచ్చావో, నీ కన్నీళ్ళు దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? నీ బాధ దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? నీ వేదన దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? చూస్తున్నాడు. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడమ్మా. ఆమేన్. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాకు నీవున్నా
ధైర్యమే కలిగేనా. ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళిన జాబ్ రావట్లే, ఎన్నిసార్లు జాబ్కి వెళ్ళినా, ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళినా జాబ్ రావట్లే. ఇంకెప్పుడు ఉద్యోగం, ఇంకెప్పుడు ప్లాట్ అమ్ముతున్నా ఒక్క ప్లాట్ పోవట్లేదు అనుకుంటున్నామేమో. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేదు. ఒక టైం ఉంది. హన్నా గర్భం తెరవబడడానికి ఒక టైం పెట్టాడు దేవుడు. నీ టార్గెట్ రీచ్ అవ్వడానికి కూడా టైం ఉంది చెల్లే. భయపడకు, బాధపడకు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాకు నీవున్న ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయా. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. యేసయ్యా, ఎన్ని శ్రమలు వచ్చినా నేను నిలబడతాను ప్రభువా, ఎంత కష్టం వచ్చినా నేను నిలబడతానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీ కన్నీరు తుడవబోతున్నాడు. నీతోనే ఉంటాను ప్రభువా. అయ్యా, నా ప్రాణం పోయేంత వరకు నీతోనే ఉంటానయ్యా. నా జీవితంలో కార్యం జరిగించు. ఆమేన్. థాంక్ యూ లార్డ్. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాకు నీవున్న ధైర్యమే కలిగేనా. శ్రమలు శోధించినా, నాకు నీవున్న ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా. ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎంత వేదన వచ్చినా నీతో ఉంటాను ప్రభువా. హల్లెలూయా.
ఆమేనండి. ఆశీర్వాదాలు ఇక రావు, ముగిసిపోయినాయి అనుకుంటున్నామేమో. నా దేవుడు ఈ రోజే నీ జీవితంలో ఆశీర్వాదాలు ప్రారంభించబోతున్నాడు. చెప్పండి, యేసయ్యా. తల మీద చేయి పెట్టండి, రెండు చేతులు పెట్టండి. యేసయ్యా చెప్పండి గట్టిగా, యేసయ్యా నా జీవితంలో ఈ రోజు నుంచే ఆశీర్వాదాలు ప్రారంభం చేయబోతున్నందుకు వందనాలు. యేసయ్యా ఈ రోజు నుంచే రెండంతలుగా నా వ్యాపారాన్ని దీవించబోతున్నందుకు వందనాలయ్యా. నా పిల్లలను దీవించబోతున్నందుకు వందనాలు. నా సంతానాన్ని దీవించబోతున్నందుకు వందనాలు. నా వ్యవసాయాన్ని దీవించబోతున్నందుకు వందనాలు. నా చేతి పనిని దీవించబోతున్నందుకు వందనాలు. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. చూడండి, లాజరు జీవితం ముగిసిపోయింది అనుకున్నారు, కానీ ముగిసిపోయింది అనుకున్న దగ్గరే నా దేవుడు ప్రారంభాన్ని ప్రారంభించాడు. ఆమేనండి. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయం 43 నుంచి 44 వచనాలు. ఆయన బిగ్గరగా బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, ఆయన బిగ్గరగా లాజరు బయటికి రమ్ము అని పిలిచెను. అప్పుడు చనిపోయిన వాడు బయటికి వచ్చేస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. 4 రోజులు సమాధిలో ఉన్న లాజరుని చూసి అందరూ ఆశలు వదిలేశారు. హల్లెలూయా. అందరూ ఆశలు వదిలేశారు. ఇక అయిపోయింది, ఇట్స్ ఫినిష్. లాజరు లైఫ్ కొలాప్స్ అయిపోయింది, ఇంకా సమాధి అయిపోయిండు, మృతుతుల్యం అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసయ్య ఒక్క మాట లాజరును బ్రతికించింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, లాజరు. చెప్పండి గట్టిగా, లాజరు కమ్ అవుట్. లాజరు బయటికి రా. ఆమేన్. బయటికి వచ్చిన లాజరు ఒక్క మాటతో లాజరు బయటికి వచ్చాడు. కొట్టు గట్టిగా చెప్పలా, ఒక్క మాట లాజరు. చూడండి ఎట్లా బయటికి వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. రెండు చేతులు పైకి లేపండి. ఏ లాజర్, ఏ లాజర్, నువ్వు చచ్చిపోయి లోపట్టున్నావు, కానీ నేను వచ్చాను బయటికి రా, నేను వచ్చాను బయటికి రా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఏమంటారు? నీ పని అయిపోయింది అంటారు. మనుషులు ఏమంటారు? ఇక నీ వల్ల కాదు అంటారు. డాక్టర్స్ ఏమంటారు? లాస్ట్ స్టేజ్ అంటారు. డాక్టర్స్ ఏమంటారు? లాస్ట్ స్టేజ్ అంటారు. మనుషులు ఏమంటారు? ఇక నీ వల్ల కాదు, నీ పని అయిపోయింది, నీ పని ముగిసిపోయింది అనుకుంటారు. కానీ దేవుడు అంటాడు, ఏయ్ లాజర్ బయటికి రా అంటాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. God will do everything. నా దేవుడు ఏదైనా ఏమైనా చేయగలడు. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. చెప్పండి ఆమేనని, చెప్పండి ఆమేనని. హల్లెలూయా. అరే పిల్లలు పుట్టారు అన్నారండి, పిల్లలు పుట్టారు, అయిపోయింది, మీ బ్రతుకు అయిపోయింది అన్నారు. కానీ 45 సంవత్సరాల వయసులో నేను ఒకటే చెప్పిన, దేవుడు పేరు పెట్టి పిలిచాడు. 45 సంవత్సరాల వయసులో అద్భుతమైన రీతిలో దేవుడు పేరు పెట్టి పిలిచి చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు. కొట్టు గట్టిగా చెప్పలు, కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా. ఇక మీ బ్రతుకు అయిపోయింది, మీ జీవితం అయిపోయింది. అమ్మా చెల్లె, మీ జీవితం అయిపోయిందని అనేక మంది అంటున్నారేమో, మీ పిల్లల జీవితం అయిపోయింది అంటున్నారేమో, నీ వ్యాపారం అయిపోయింది అంటున్నారేమో, ఇక మీ జీవితం అయిపోయింది, కొలాప్స్ అంటున్నారేమో. నా దేవుడు చెబుతున్నాడు, ఈ రోజే బయటికి రా. ఆ భ్రమలో నుంచి బయటికి రా, ఆ అప్పులో నుంచి బయటికి రా, ఆ నిందలో నుంచి బయటికి రా, ఆ కష్టంలో నుంచి బయటికి రా. ఆమెన్. రోజుకొచ్చి ఒక 10,000 సంపాదిస్తున్నావేమో, ఆమెన్.
దేవుడు ఎటువంటి స్థితిలోకి తీసుకెళ్తాడంటే రోజుకొచ్చి ₹1,00,000 సంపాదించే స్థితిలోకి తీసుకెళ్తాడు. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం, గట్టిగా చెప్పలు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఏదైనా చేయగలడు. కొట్టు గట్టిగా చెప్పడం, గట్టిగా చెప్పలు కొట్టాలా. నా దేవుడు ఏదైనా చేయగలడు. సడన్ గా ఇన్ని రోజులు మీ పిల్లలకు జాబ్ లేదేమో, ఆమెన్. సడన్ గా ఫోన్ వస్తుంది మీ కొడుకు దగ్గర, డాడీ పర్ యానం ₹1,00,00,000 శాలరీ. ఆమెన్ అన్నాడు. అరే ఆమెన్ అనట్లేదు మీరు, గట్టిగా గట్టిగా అనాలా. హల్లెలూయా. ఏంట్రా డాడీ వినపడలేదా? పర్ యానం 1 crore. ఆమెన్ అనండి, ఆమెన్ అనండి. డాడీ సైలెంట్గా ఫోన్ పెట్టేస్తాడు. ఎవరు చేశారు ఈ కార్యం? యేసయ్యా, ఎంత గొప్ప కార్యం చేసావయ్యా. విశాఖపట్నంలో మొత్తం అప్పుల పాలైపోయాడు ఒక వ్యక్తి. నా దగ్గరికి వచ్చాడు. ఏం చేస్తున్నారు బ్రదర్ అంటే, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నానన్నా అన్నాడు. అంటే మీరు కొంటారా అంటే, ఒకప్పుడు కొనేవాడిని అన్నా, కానీ మొత్తం లాస్ అయిపోయానన్నా అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఆ ప్లాట్ చూపిస్తా, ఈ ప్లాట్ చూపిస్తా, ఎవరైనా కొంటే నాకు కొంచెం డబ్బులు వస్తాయి అన్నాడు. ఎంత అప్పు ఉన్నావు అన్నాడు. ₹50,00,000 అప్పు ఉన్నా అన్నాడు. ఆమెన్. వచ్చాడు, ప్రేయర్ చేసినాను, అభిషేకించాను. 1 yearలో నీ అప్పులన్నీ తీరిపోతాయని చెప్పినాను. నేను మీటింగ్ పెట్టి మరలా 1 year తర్వాత వెళ్ళాను. ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాడు, మొత్తం తీరిపోయినాయి. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. మొన్ననే కొన్నాను, అప్పులన్నీ తీరిపోయినాయి. మళ్ళీ 250 గజాలు కొన్నాడంట. ఆమెన్. మనస్ఫూర్తిగా బిడ్డను దీవిస్తున్నా. 250 గజాల నుండి 2,000 ఎకరాల స్థితికి వెళ్ళును గాక. చాలా మంది ఆమెన్ అనట్లేదు. గట్టిగా 2 చేతులు పైకి లేపే, 2 చేతులు పైకి లేపే. హల్లెలూయా. నేను ఏం ప్రీచ్ చేస్తానంటే, ఎవరైనా చర్చి పాస్టర్కి కానీ ఎవరికైనా హెల్ప్ చేయాలి అదేనంటే, పెన్ను చెక్ బుక్ తీసుకొని ₹1,00,00,000 చెక్కు రాయాలా. ఆమెనండి, ఆమెనండి. ₹1,00,00,000 చెక్కు రాసే రోజు, చర్చికి ఇచ్చే రోజు మన జీవితాలలో, మన పిల్లల జీవితాలలో వచ్చును గాక, వచ్చును గాక, వచ్చును గాక. చేతులు పైకి లేపి చెప్పండి, వచ్చును గాక, వచ్చును గాక, వచ్చును గాక. ఆమెన్. కాల్ లెటర్ లేట్ అవుతుందని ఆ బాబుని పిలవండి ఒకసారి. హల్లెలూయా. ఆశలే ఆవిరైపోయినా చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు. ఇంకెంతకాలం ప్రభువా, ఎంతకాలం అని ఏడుస్తున్నాడు. ఇంకెంతకాలం? అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ఏడుస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నావు? ఉద్యోగం రావట్లేదన్నా, నా కుటుంబం మొత్తం అయోమయంగా ఉంటుంది. ఊకే భయం అవుతుందన్నా. నా మనసు అంతా విరిగిపోతుందన్నా. ఆయన మాట్లాడట్లేదు, నేను ఏడుస్తున్నానన్నా లోపల. నేను అలాగుండలేకపోతున్నానన్నా అసలు.
దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు. రెండు చేతులు పైకి లేపు. రెండు చేతులు ఆకాశం వైపు చాపు. మైక్ బెట్. యేసయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా. నువ్వు తప్ప నాకెవ్వరు లేరయ్యా. యేసయ్యా, నన్ను దీవించయ్యా. నన్ను దీవించయ్యా. ఉద్యోగ ప్రాప్తి కలగాలయ్యా. ప్లీజ్ అయ్యా. ఉద్యోగం రావాలయ్యా. నాకు ఉద్యోగం కావాలయ్యా. నీకు నేను సాక్షికరంగా నిలబెడతానయ్యా. నీకు సాక్షికరంగా నిలబడతానయ్యా. దేవుడు చెబుతున్నాడు, నాన్న చక్కని జాబ్ నీకు రాబోతుంది. చక్కని జాబ్ నీకు రాబోతుంది నాన్న. మోకరించి 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 మోకరించి. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రభువా, యేసు నామములో బిడ్డకు ఉద్యోగ ప్రాప్తి కలుగునుగా. ఉద్యోగ ప్రాప్తి కలుగునుగా. కృప కలుగునుగా. ఈ బిడ్డ కన్నీళ్ళని చూసావయ్యా. బిడ్డని బ్లెస్ అండ్ కృపతో నింపు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చక్కని జాబ్ దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్ అనండి. అతి త్వరలోనే ఇదే స్థలంలో నువ్వు సాక్షికరంగా నువ్వు నిలబడబోతున్నావు. అనేక మంది ప్రజల ముందు దేవుడు నిన్ను సాక్షికరంగా నిలబెట్టబోతున్నాడు. దేవుని పని చేస్తున్నావు. దేవుడు నీ పనిని ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా. ఏమనిపిస్తుంది? చాలా బాధగా ఉందన్న నా మనసంతా. మా ఇంట్లో అల్లం అయిపోతుంది. నాకు ఉద్యోగం రావట్లేదు. మా అమ్మని పట్టుకొని ఏడవాలనుంది, కానీ ఏమి చెప్పలేకపోతున్నా. నాకు ఇంకా అమ్మని పట్టుకొని ఏడవాలనుంది. నాకు ఇంకా చదువుకోవాలని ఆశ ఉంది, కానీ స్తోమత లేకుండా పోతున్నాను. మా అక్కకి సంతానం కోసం నేను ఎదురు చూస్తున్నానన్న. మావయ్య అని పిలిస్తే నేను మా అక్కని దీవించు. దేవుడు నీ కుటుంబంలో కార్యం చేయబోతున్నాడు. యేసయ్య నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. అంతే. దేవుని వైపు చూడు. ఈ వాగ్దానాన్ని పట్టుకో. ఇక అంతే. ఈ వాగ్దానాన్ని పట్టుకో. నీ చరిత్రను దేవుడు తిరగ రాయబోతున్నాడు. చెప్పండి ఆమేన్ అని చెప్పండి గట్టిగా. కృప కలుగును గాక. రిసీవ్ చేసుకున్నావా? రిసీవ్ ఇట్. నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎవరైతే మాట్లాడారో వారి నోర్లు మూయబడబోతున్నాయి. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవంలోకి వచ్చావేమో. ఆమేన్. మారా అనుభవం. క్యా కర్రే రే? ఏం చేస్తున్నాడు వీడు చూపెట్టండి ఒకసారి. వాడిని చూపెట్టరా? ఇట్రా. హలో బాబు, ఇట్రా. హల్లెలూయా. కృప కలుగునుగాక. అక్కడుండి వీడియోలు తీస్తాడు నన్ను. అలాంటి కొడుకు పుట్టాలంటే నిందలు పడాలా? ఆమేనండి. అలాంటి కొడుకు పుట్టాలంటే నిందలు పడాలా? అవమానాలు పడాలా? ఆమేన్. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. చప్పట్లు కొడదామా? చప్పట్లు. థ్యాంక్ యూ లార్డ్. మారా అనుభవం
మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆమేనండి. ఆర్థికంగా కూరుకుపోయినావేమో, అనారోగ్యంతో ఉన్నావేమో, దేవుడు చెప్తున్నాడు లాజర్ బయటికి రా. ఈరోజు నీ రోగాన్ని దేవుడు బయటికి పంపించైపోతున్నాడు. ఆమేనండి. నీ పీసీఓడిని బయటికి నెట్టయిపోతున్నాడు. నీ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటికి తొలగించబోతున్నాడు. నీ శాంతి నెమ్మది లేని తత్వాన్ని మొత్తం బయటికి పంపించబోతున్నాడు. ఈ రోజు సకల సమృద్ధితో ఈ స్థలంలో నుంచి బయటికి వెలుదువుగాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, ఆమేన్. కృప కలుగును గాక. లూకా సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. చూడండి, ఇక్కడ రాత్రంతయు కష్టపడతారు. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, రాత్రంతయు మేము కష్టపడ్డాము, మాకేమి దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చూడండి, రాత్రంతయు ప్రయాసపడ్డారు వాళ్ళు. సింగిల్ ఒక్క చేప పడలేదండి. యేసు ప్రభు వచ్చారు. చూడండి, రాత్రంతా, ఇటు వినండి, రాత్రంతా ప్రయాసపడ్డారు. రెండు మునుగున్నట్లు నింపిరి. హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడ్డారు, సింగిల్ ఒక్క చేప పడలేదు. అయితే యేసు ప్రభు వచ్చి వలయమన్నాడు. అసలు చేపలు ఎప్పుడు పడతాయి? రాత్రులు పడతాయి. యేసు ప్రభు వచ్చి ఉదయాన్నే వచ్చి వల వేయంటే, అరే రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఇప్పుడు వేస్తే ఎక్కడ పడతాయని అనలే. దేవుని మాటకు ఒప్పే అయినారు. దేవుని మాటకు అంటే దేవుని మాటకు అంగీకరించారు. దేవుని మాటకు లోపడ్డారు. దేవుని మాట విన్నారు కాబట్టి అద్భుతమైన చేపలు పడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ స్థలంలోనైతే వాళ్ళకు చేపలు దొరకలేదో అదే స్థలంలో చేపలు దొరికాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో చెబుతున్న మాట, ఏ స్థలంలో ఆశీర్వాదం ఆగిపోయిందో, ఏ స్థలంలో తలదించుకున్నావో, ఏ బంధువుల ముందు తలదించుకున్నావో, ఏ రక్త సంబంధికుల ముందు తలదించుకున్నావో, ఏ గ్రామంలోని ప్రజలు నీ బిడ్డలు తలదించుకున్నారో అదే స్థలములో నీ బిడ్డలు, నీ తల నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఇదిగో ఒక్కసారి నా వైపు చూడండి. ఏ మనుషుల ముందు, ఏ గ్రామ ప్రజల ముందు, ఏ బంధువుల ముందు, ఏ స్నేహితుల ముందు ఇలా దించుకున్నారో బాండు కాగితం మీద రాసి పెట్టుకో, వాళ్ళ ముందే ఇట్లా లేపబోతున్నాడు. చేతులు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. నీ అనుభవం కంటే నా దేవుని జ్ఞానం చాలా గొప్పదే. పేతురు వారి జీవితంలో అనుభవం ఉంది, కానీ ఆ అనుభవము కంటే నా దేవుని మాట గొప్పది, నా దేవుని జ్ఞానం చాలా గొప్పదే. ఈరోజు నీ దగ్గర జ్ఞానం లేదేమో, ఈరోజు నీ దగ్గర చదువు లేదేమో, ఈరోజు నీ దగ్గర టాలెంట్ లేదేమో, దేవుడు చెప్పున మాట విను. ఈ వాగ్దానాన్ని పట్టుకో. చాలా మంది దీవించబడకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాగ్దానాన్ని వదిలేస్తారండి. వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేయడానికి దమ్ము కావాలా? ఆమేనండి. ఒకసారి ప్రార్థన చేసి ఒక నెల రోజులు ప్రార్థన చేసి వదిలేయడం కాదు, పడితే ఊడిం పట్టు పట్టాలా. ఆమేన్.
యాకోబు చేసిన ప్రార్థన చేయాలి. ప్రభువా ఇక్కడ నుంచి నన్ను దీవిస్తేనే గాని ఇక్కడ నుంచి వెళ్ళను. ఆమేనండి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చినా, నేను నెల్లూరు నుంచి వచ్చినా, నేను కడప నుంచి వచ్చినా, కర్నూలు నుంచి వచ్చినా, నో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ ఏం పొందుకొని వెళ్ళినావు అనేదే మ్యాటర్. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ప్రభువా వట్టి చేతులతో నేను వెళ్ళొద్దు ప్రభువా. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. ప్రభువా నేను వట్టి చేతులతో వెళ్ళొద్దు ప్రభువా, ఏదో పొందుకొని వెళ్ళాలి, ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాలి. నా బిడ్డల మీదకి ఆశీర్వాదం రిలీజ్ కావాలి ప్రభువా, ఆశీర్వాదం రిలీజ్ కావాలి ప్రభువా. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 5 రొట్టెలు 2 చేపలు. హల్లెలూయా. 1000 మంది జనాలకు పంచారు. హల్లెలూయా. మనుషుల లెక్కలో 5 రొట్టెలు 2 చేపలు సరిపోవు. కానీ యేసు చేతిలో పెట్టినప్పుడు అది సమృద్ధిగా మారిపోయింది. ఆమేనండి, ఆమేన్. 5 రొట్టెలు 2 చేపలు, అది మనుషుల దృష్టిలో ఆ 1000 మందికి అని నవ్వి ఉండవచ్చు. కానీ దేవుని చేతిలో పెట్టగానే సకల సమృద్ధిగా మారిపోయింది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని చేతిలో ఏది పెడితే అది గొప్పగా ఆశీర్వదించబడుతుంది. ఆమేన్. ఈరోజు నీ తెలివితో నువ్వు వ్యాపారం చేసినవేమో, నీ తెలివితో నువ్వు చదివావేమో, నీ జ్ఞానముతో నువ్వు వ్యవసాయం చేసినవేమో, నీ తెలివితో నువ్వు జాబ్ చేస్తున్నావేమో. నో అయ్యా, నాకు జ్ఞానం కొద్దు ఉందయ్యా, నీ జ్ఞానముతో నన్ను నింపు, నీ జ్ఞానముతో నన్ను నడిపించు, నీ జ్ఞానముతో నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి ప్రభువా, నీ జ్ఞానముతో నన్ను నింపు అని గనక నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. 2 చేతులు పైకి లేపు, 2 చేతులు పైకి లేపు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఒకటే దేవుడు చెబుతున్నటువంటి మాట. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, నిన్ను దర్శిస్తున్నాడా? నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ వ్యాపారము దీవించబడబోతుంది, నీ పిల్లలు దీవించబడబోతున్నారు. నీకున్న ప్రతి లేమి, ఇన్ని రోజులు సంవత్సరాల తరబడి తినివేసిన పసర పురుగులు, గొంగళి పురుగులు, నా దేవుడు సంవత్సరాల పంటను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు. ఆ పంటని పొందుకొని ఇక్కడ నుంచి వెలుదురుగాక. చెప్పండి, ఐ రిసీవ్ ఇట్ ప్రభు అని చెప్పండి, చెప్పండి, ఐ రిసీవ్ ఇట్ ప్రభు అనండి గట్టిగా. ఐ రిసీవ్ ఇట్ ప్రభువా, చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్ ఇట్ ప్రభువా. ఈరోజు ఈ వాగ్దానాన్ని పట్టుకొని మీరు వెలుదురుగాక. ఆమేన్. ఈరోజు హవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుచిన పెట్ట. హవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం త్వరగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగునుగాక. చూడండి, ఆ మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా ఇవ్వబోతున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. హన్నాకు సమూయేలు ఇచ్చిన దేవుడు. చప్పట్లు కొట్టాల, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హన్నాకు సమూయేలుని ఇచ్చిన దేవుడు. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. హన్నాకు సమూయేలుని ఇచ్చిన దేవుడు, లాజరును సమాధి నుండి పిలిచిన దేవుడు, పేతురు వలలను నింపిన దేవుడు, 5 రొట్టెలను సమృద్ధిగా చేసిన దేవుడు. ఈరోజు అదే దేవుడు నీ జీవితంలో ఆగిపోయిన ఆశీర్వాదాలను మరలా తీసుకురాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆగిపోయిన ఆశీర్వాదాలను దేవుడు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టాలా. రిసీవ్ ఇట్. ఇదిగో లాజరు చరిత్రను మార్చిన దేవుడు, లాజరు చరిత్రను మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టు, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టు. ఇదిగో లాజరు చరిత్రను మార్చిన దేవుడు, హన్నా చరిత్రను మార్చిన దేవుడు, పేతురు చరిత్రను మార్చిన దేవుడు నీ చరిత్రను మార్చబోతున్నాడు, నీ చరిత్రను మార్చబోతున్నాడు, నీ వ్యాపార చరిత్రను మార్చబోతున్నాడు, నీ పిల్లల చరిత్రను మార్చబోతున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్,
పట్టుకో, నీ పిల్లల చేతిని పట్టుకో, నీ పిల్లల్ని దేవుని చేతిలో పెట్టు. సకల సమృద్ధి జీవితం. నీ వ్యాపారాన్ని దేవుని చేతిలో పెట్టు, నీ చదువుని దేవుని చేతిలో పెట్టు, నీ భర్తను దేవుని చేతిలో పెట్టు. రిసీవ్ ఇట్. దేవుడు దీవించబోతున్నాడు. దీవించబడబోతున్నారు. ఇదిగో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. యేసునా. రిసీవ్ ఇట్. కృప కలుగునుగాక. రాసి పెట్టుకో. నీ చరిత్ర, కుటుంబ చరిత్ర మారబడబోతుంది. నీ వ్యాపార చరిత్రను మార్చబడబోతున్నాడు. నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. చేతులు పైకి లేపండి. యేసయ్యా నన్ను దీవించు ప్రభువా. యేసయ్యా నన్ను దీవించు. యేసయ్యా నా జీవితంలో గొప్ప కార్యం జరిగించు. అయ్యా నా జీవితంలో గొప్ప కార్యం జరిగించు. నా పిల్లల జీవితంలో గొప్ప కార్యం జరిగించు. తలల మీద చేయి పెట్టుకుంటా. అయ్యా యేసయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా? నీ కృపయే లేకపోతే నేనేమైపోదునో, నీ ప్రేమే లేకపోతే ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. అవునయ్యా, నాకు ఊపిరి లేదయ్యా. అయ్యా నా వ్యాపారం దీవించండి. తలల మీద చేతులు ఎవరు తీయొద్దు. నా వ్యాపారం దీవించి, నా పిల్లల్ని దీవించి, నా గర్భాన్ని తెరవండి అయ్యా. అయ్యా నా జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. అయ్యా నా జీవితంలో గొప్ప కార్యం జరిగించండి అయ్యా. అయ్యా ఎంతమంది బిడ్డలు తలల మీద చేతులు పెట్టుకొని వారి పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం, వారి వ్యాపారాల కోసం, వారి అప్పుల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో, ఈ లైవ్ లో ఉన్న బిడ్డల జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగునుగా. బిడ్డల్ని దీవించి ఆశీర్వదిస్తున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.